రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. జగన్మోహన్ రెడ్డి గారు చెబితే మా పిల్లలను మేము పరాయి మగోని యొక్క మంచం ఎక్కిస్తాము అని ఈ దగులుబాద్ చెప్పే మాట ప్రజలు గమనించాలా. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చంద్రబాబు నాయుడు ఎంత నీతి బాహ్యమైన చర్యలకు ఉసిగొలుపుతున్నాడు. కేవలం మావిగాననే ప్రతిపాదనను పక్కదోవ పట్టించేదాని కోసం ఈ మాటలు మాట్లాడిస్తారు. రాధాకృష్ణ గారు మీ శ్రీమతి గారిని అడుగు. ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళేది మనం పెళ్లి చేసుకుని మన భార్యాభర్తలమై పిల్లలు కానీ పవిత్రంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు నాకు చెప్పినాడు, నువ్వు నా పిల్లం కాదంట, ఈ రోజు నుంచి నువ్వు నా చెల్లెలతో సంబంధం అంట, నీకు వేరే వాళ్ళతో పెళ్లి చేయమని చెప్పినాడు. మా సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడు కాబట్టి నాకు తిరిగే లేదు. నేటి నుంచి నేను చెల్లెలుగా భావిస్తానా, ఇదిగో నీకు పరాయి పురుషులతో వివాహం చేస్తానా, ఈ బుద్ధి పెళ్లి రేపు శోభనం వెళ్ళిపో అని అంటే ఆ యొక్క మెట్టుతో కొట్టదు, మెట్టుతోనే వగులుతాది. నా పిల్లమైనా నీ పిల్లమైనా మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలా. మేము మాట్లాడలేమట్లా. మరొకసారి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి గట్టిగా చెప్తా ఉన్నా, ఇంకొకసారి ఈ రాష్ట్రంలో మహిళల పట్ల అసభ్యకరంగా నువ్వు మాట్లాడినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క మగతనాన్ని గేలి చేసినా, మా కుటుంబ స్త్రీలను వ్యభిచారులుగాను మాట్లాడినా నీ నాలుక కోసి రాయలసీమ ఆడబిడ్డలు గాని రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు గాని ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండుతారన్న సత్యాన్ని నువ్వు గుర్తు పెట్టుకోమని చెప్పి నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.